హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. అనుకున్నట్టే జరిగింది. ముంబై ఇండియన్స్ టీం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ని చాలా దారుణంగా ఓడించింది. ఈ మ్యాచ్లో మరొకసారి ఢిల్లీ బ్యాటింగ్ అయితే దారుణంగా ఫెయిల్ అయింది. అలాగే ముంబై ఇండియన్స్ బౌలర్స్ అయితే మరొకసారి అదరగొట్టారని చెప్పాలి. మిచెల్ శాండర్ మరియు జస్ప్రీత్ బుమ్రా అయితే ఇద్దరు మరొకసారి అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ అయితే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. వాళ్ళకి తోడుగా నమన్ ధీర్ అయితే లాస్ట్లో మెరుపులు మెరిపించి ముంబై ఇండియన్స్ టీంకి 180 పరుగులు స్కోర్ రావడంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో మనం కంప్లీట్గా మాట్లాడుకుంటే, ముందుగా అయితే టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నారు. సరైన నిర్ణయమే. అలాగే ఢిల్లీ టీంకి మంచి స్టార్ట్ కూడా వచ్చింది. రోహిత్ శర్మ అయితే 5 రన్స్ మాత్రమే చేసి మరొకసారి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయినటువంటి ముస్తాఫిజర్ బౌలింగ్లో అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రియాల్ రికెల్టన్ మరియు విల్ జాక్స్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కాకపోతే పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్లో అయితే మనకి విల్ జాక్స్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే రియాల్ రికెల్టన్ అవుట్ అవడంతో దాంతో 58 పరుగుల దగ్గర ముంబై ఇండియన్స్ టీం అయితే 3 వికెట్స్ కోల్పోయి కాస్త ట్రబుల్లో పడింది అనిపించింది. అయితే ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కాకపోతే ఈ పార్ట్నర్షిప్ అయితే చాలా స్లోగా వచ్చింది. ఎందుకంటే తిలక్ వర్మ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్నింగ్స్లో 27 బాల్స్లో 27 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే హార్దిక్ పాండ్యా కూడా 6 బాల్స్లో 3 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దాంతో ముంబై ఇండియన్స్ టీం ఏమన్నా ట్రబుల్లో పడుతుందా అనిపించింది. కానీ ఆ తర్వాత నమన్ ధీర్ మరియు సూర్యకుమార్ యాదవ్ అయితే లాస్ట్లో చాలా బాగా బ్యాటింగ్ చేశారని చెప్పాలి. అసలు మనం చెప్పాలంటే ఈ మ్యాచ్లో 18 ఓవర్ల దాకా అయితే మ్యాచ్ అనేది మనకి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 18 ఓవర్ల వరకు మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కంట్రోల్లోనే ఉంది. ఆల్మోస్ట్ 18 ఓవర్లలో వాళ్ళు 137 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. కానీ ఆ తర్వాత 19th ఓవర్ మరియు 20th ఓవర్లో ఆ 2 ఓవర్స్లో 48 రన్స్ వచ్చాయి. ఏంటంటే మనకి 19th ఓవర్లో ముఖేష్ కుమార్ అయితే ఆల్మోస్ట్ 27 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 20th ఓవర్లో దుష్యంత్ చమీర్ అయితే 21 రన్స్ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా మూమెంటం అనేది ముంబై ఇండియన్స్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. 20 ఓవర్స్లో ముంబై ఇండియన్స్ టీం అయితే 180 రన్స్ అయితే బోర్డు మీద పెట్టగలిగారు. అంటే జనరల్గా మనకి వాంకేడో వికెట్లు 180 రన్స్ స్కోర్ చేసి చేయడం అంత కష్టమేం కాదు. కాకపోతే ఈ వికెట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల నుంచి పిచ్ అయితే కవర్స్ చేసే ఉంది. కాబట్టి ఈ పిచ్ అనేది అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఏం లేదు. కాస్త బాల్ ఆగి వస్తుంది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. బౌన్స్ కూడా ట్రూ బౌన్స్ అయితే లేదు పిచ్లో. కాబట్టి 180 రన్స్ అనేది ఖచ్చితంగా అది పార్ స్కోర్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే మరొకసారి ఫెయిల్ అయ్యాడు. దీపక్ చహార్ బౌలింగ్లో స్లోయర్ వన్ని రీడ్ చేయలేకపోయాడు, స్ట్రైట్గా ఆడబోయాడు. తనైతే లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే కేఎల్ రాహుల్ కూడా ఒక బిగ్ షాట్కి అయితే ట్రై చేశాడు. ఇక్కడ కేఎల్ రాహుల్ అయితే అంత ఎర్లీగా అలాంటి బిగ్ షాట్ అయితే ఆడడం అయితే ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. కాకపోతే తను కాస్త, ఎందుకంటే తర్వాత బుమ్రా ఉన్నాడు, బుమ్రాని ఆడటం కాస్త కష్టం అనుకున్నాడు ఏంటో కానీ కాస్త ఎర్లీగా ట్రెండ్ బౌల్ని అటాక్ చేసే ప్రయత్నంలో ఒక బ్యాట్ని అడ్డంగా ఊపాడు. అదైతే అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని తనైతే కేఎల్ రాహుల్ అయితే అవుట్ అయ్యాడు. ఇంక అప్పుడే మనకు అర్థమైపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ చేస్ చేయడం చాలా కష్టం అని. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెవిలియన్కి కడుతూనే ఉన్నారు. ఆ తర్వాత మనకి అభిషేక్ పౌర్లు అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వెంటనే ట్రిస్టన్ స్టబ్స్ కానీ అందరూ ఇంకా అవుట్ అవుతున్నారు. దాంతో 65కే 5 వికెట్లు అయితే కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే డీప్ ట్రబుల్లో పడింది. ఆ తర్వాత సమీర్ రిజ్వీ మరియు అశుతోష్ శర్మ మధ్య అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా వెంటనే అవుట్ అయిపోవడంతో ఇక 121 రన్స్కే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఆల్అవుట్ అయింది. ఇక్కడ ఖచ్చితంగా క్రెడిట్ అయితే మనం ముంబై ఇండియన్స్ బౌలర్స్కి అయితే ఇవ్వాలి. మిచెల్ శాండర్ అయితే అసలు ఏమన్నా బౌలింగ్ చేశాడు ఈరోజు మ్యాచ్లో. అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. 4 ఓవర్స్లో 10 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అసలు శాండర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అయితే అసలు బాల్ అయితే ఎలా తిరుగుతుందంటే అసలు ఏ మాత్రం కూడా బ్యాటర్స్కి అయితే క్లూలెస్ అని చెప్పాలి. నిజంగా అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్లో శాండర్. అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. 3 వికెట్స్ తీశాడు. 3.2 ఓవర్స్లో తను కూడా 11 రన్స్ మాత్రం ఇచ్చి చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే ట్రెంట్ బౌల్ట్ మరియు దీపక్ చహార్ కూడా మంచి బౌలింగ్ వేశారు. అలాగే విల్ జాక్స్ కూడా 1 వికెట్ తీశాడు. కాబట్టి ముంబై ఇండియన్స్ అయితే బ్యాటింగ్లో కాస్త తడబడ్డప్పటికీ కూడా బౌలింగ్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ అయితే 73 రన్స్ చేసి 169 స్ట్రైక్ రేట్తో చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కాబట్టి నిజంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో 180 స్కోర్ రాగలిగిందంటే మాత్రం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ మరియు నమన్ ధీర్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. అలాగే విల్ జాక్స్ మరియు రెకెల్టన్ కూడా 20s చేశారు. కాబట్టి
ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో కాస్త తడబడ్డప్పటికీ లాస్ట్లో పుంజుకొని మంచిగానే పర్ఫామ్ చేశారు. కాకపోతే మనం ఓవరాల్గా మాత్రం ముంబై ఇండియన్స్ బౌలర్స్ అయితే అద్భుతం చేశారని చెప్పాలి. ఈ మ్యాచ్లో మనకి కేఎల్ రాహుల్ ఫెయిల్ అవ్వడం ఈ మ్యాచ్లో చాలా చాలా ఎఫెక్ట్ కొట్టింది ఢిల్లీ టీంకి. అలాగే అక్షర్ పటేల్ లాంటి బౌలర్ ఈ వికెట్లో లేకపోవడం కూడా ఢిల్లీ టీంకి అయితే ఏమాత్రం కూడా కలిసి రాలేదు. అక్షర్ పటేల్ ఉండుంటే ఇంకాస్త బెటర్గా బౌలింగ్ ఉండేదేమో. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ కుల్దీప్ యాదవ్ మరియు ఇప్రాజ్ బేగం లాంటి వాళ్ళు కూడా పర్ఫామ్ చేశారు. కాకపోతే అక్షర్ పటేల్ ఉండుంటే ఇంకాస్త బాగుండేది. బట్ ఎనీవే జరగలేదు. ఓవరాల్గా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అఫీషియల్గా టోర్నమెంట్ నుంచి అయితే అవుట్ అయిపోయారు. ముంబై ఇండియన్స్ టీం అయితే క్వాలిఫై అయిపోయారు. దీంతో మనకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే 4 జట్లపై క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఆర్సీబీ, థర్డ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్, ఫోర్త్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ అయితే ఉన్నారు. ఇకపై ఈ 4 జట్ల మధ్య టాప్ 2 కోసం పోటీ జరగబోతుంది. మరి చూడాలి టాప్ 2లో 2 టీమ్స్ నిలవబోతున్నాయో.